దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? కానీ దేవుని చంపి కడుపే నింపుకు మృగము మాత్రం పెరిగేనే. అభయ కుమారా నీవే మృగమును చంపేవా? మృగమే తిన్న ఎంగిలితోటి మళ్ళీ దేవుని చేశావా? కోటి వారసుడు మనిషే అయినా మనసు ఎదిగితే దేవుడురా. మృగాల జాతిని పుట్టిన మనిషి దైవజ్యోతివి నువ్వేరా. అభయ కుమార దైవం సగమై మృగమో సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? దేవుని చంపి కడుపే నింపుకు మృగము మాత్రం పెరిగేనే. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. ఒక్కో చినుకు గుండెల మంటను చల్లార్చే. అన్ని చినుకులు చల్లగా ఉంటే కొన్నిట మాత్రం సెగలేగే. అభయ కుమార వాన చినుకులో సెగలేదే. చెంపల జారే కన్నీటి చినుకు నచ్చగా ఉంటుగా తెలియనిదా? గుండెల మంటను చల్లని వానను ఒకటి చేసినది నీవేలే. గదలో మంటను కన్నీటి వానతో చల్లబరచినది నీవేలే. కొరియోగ్రాఫ్ చేశారు. యువర్ కామెంట్స్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ ఫస్ట్ తమిళ్లో చేశారు. 5 రోజులు చేశాము ఈ సాంగ్ ఫినిష్ చేసుకొని ఎడిట్ చేసిన తర్వాత నేను చూసిన తర్వాత అప్పుడు ఒకటి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ వచ్చి తరుణ్ చేసిన తర్వాత నేను ఒకటి చేయాలని అనిపిస్తుంది నాకు మనసులో. అదేంటి? 14 years బ్యాక్ కమల్ హాసన్ గారు ఏం చేశారో అదే లెవెల్ కి నువ్వు చేశావు. కానీ అందులో కొన్ని ఎఫెక్ట్స్ ఉండింది, గ్లాస్ బ్రేకింగ్ ఉండింది, బ్లడ్ అంతా ఉండింది. బట్ ఈ సాంగ్ కి జస్టిఫికేషన్ గా నువ్వు నీ మాస్టర్ గారు కంపోజ్ చేసింది దుమ్ము దులిపి దంచి కొట్టేశాడు. ఆల్ ది బెస్ట్. క్యాట్ ప్లీజ్ కమ్. సదా గారు క్యాట్ నవ్వుతున్నాడు. మీ కమెంట్స్ ప్లీజ్. సోలోగా ఈ స్టేజ్ మీద వచ్చి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఆ ధైర్యం తరుణ్ కి మీకు అందరూ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు తరుణ్ కి తీసుకొని సోలోగా మంచి ఎక్స్ప్రెషన్స్ ఫ్లెక్సిబిలిటీ గురించి చెప్పడం అవసరం లేదు, ప్రతిసారి చూసాం. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా సెట్ చేశారు. కంపోజిషన్ చాలా బాగుంది, తరుణ్ ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. కానీ సదా ఇక్కడ కింద దిగిన తర్వాత ఆ మూమెంట్స్ చేసిన తర్వాత ఒక ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇలా ఐబ్రోస్ తో. డాన్స్ మాత్రమే ఒక కోరియోగ్రాఫర్ నేర్పిస్తాడు, ఎక్స్ప్రెషన్స్ వచ్చి టాలెంట్ మీద ఉంది. అప్పుడప్పుడు మాస్టర్ చెప్తారు ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే డాన్సర్సే చేయాలి. పర్ఫార్మెన్స్ ఫినిష్ అయ్యాక నేను అదే ఆలోచిస్తున్నాను, అంటే తరుణ్ ఎప్పుడు సోలోగా వస్తే డెఫినెట్ గా అది ఇట్స్ లైక్ అ ట్రంప్ కార్డ్ దట్ యు హ్యావ్. నీకు అసలు గ్రూప్ ఏమీ అవసరం లేదు, తరుణ్ కి ఇలాగే సోలోగా పంపియండి, డెఫినెట్ గా హిల్ డూ వెల్. వెరీ గుడ్. ఇంకా ఏదైనా చెప్పాలా?
ఐ థింక్ రవి స్ట్రాటజీ కొంచెం మిస్ఫైర్ అయింది. యాక్చువల్లీ తరుణ్ వచ్చి లాస్ట్ లో రావాలి కదా. లేదు మాస్టర్, స్ట్రాటజీ ఏంటంటే జనరలీ జెన్యూన్ గా చెప్పాలంటే తరుణ్ వాస్ ఫీలింగ్ లో, కొంచెం లో. ఎందుకంటే ఒక పర్ఫార్మర్ కి, ఒక డాన్సర్ కి, ఒక పార్టిసిపెంట్ లాగా స్టేజ్ మీద వచ్చి డాన్స్ చేసిన తర్వాత నేను పార్టిసిపెంట్ ని చూడలేదు, పార్ట్నర్ ని చూసి డాన్స్ ఇంప్రెసివ్ గా ఉంది అని కమెంట్ ఇచ్చిన తర్వాత ఒక పర్ఫార్మర్ కి నేను బాగా చేయలేదా అని పాపం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి ఆ ఫీలింగ్ అలా వచ్చింది. సో ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ దట్ థింగ్. సరే, యూ హ్యావ్ యువర్ ఫ్రీ టైం, 1 lakh కదా, పోయినా నష్టం లేదు. సో బీ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్ అంటే ఇలా వచ్చింది. కానీ తరుణ్ ఎప్పుడు సోలోగా వచ్చాడు, ఫెయిల్ అవ్వలేదు. సో బాగుంది. నేను అడిగాను, మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను. ఏదైనా చెప్పాలా? ఇంకా కావాలా? వెయ్యా వెయ్యి వెయ్యి. ఓకే, సో శేఖర్ మాస్టర్. కంటెస్టెంట్ ని సోలోగా పెట్టి చేపించాలంటే ముందు కొరియోగ్రాఫర్ ధైర్యం కావాలి. హ్యాట్స్ ఆఫ్. మల్టీ టాలెంటెడ్ అను బాబు. వాడు డాన్స్ ఉంది, డాన్స్ చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్ ఉంది. ఫస్ట్ చూసిన తరుణ్కి ఇప్పుడు ఈ తరుణ్కి చాలా 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 వేరియేషన్ ఉంది. నా కోసం ఒక్కసారి ఇక్కడికి వచ్చి చేసొచ్చు, ఐబ్రోస్ అది ఒక్కసారి చేయవా? తరుణ్ నేను చూస్తున్నా సోలో అన్నాక ప్రతి అంటే కొంతమంది సోలో అన్నాక డాన్స్ మిస్ అవుతుంది, లేదంటే ఏదో మిస్ అవుతుంది. మనోడు అది ఏం లేదు, అన్నీ ఉన్నాయి, ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. సూపర్ తరుణ్. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.